culture of Bharat. ఈ సంస్కారమే లేనిటువంటి చదువులన్నీ కూడాను కేవలము తాడు తెగిన గాలిపటం వంటివి. Education bereft of this refinement is a kite cut off from its main thread. ఈ గాలిపటము ఏ కంపలపైన వ్రాలును ఏ కొంపలపైన కూలును చెప్పలేరు. This kite may fall on the thorny bushes or the branches. We cannot decide. కనుక సంస్కారం లేనటువంటి చదువులు ఏ మానవులకు ఏ విధమైనటువంటి కుటుంబమునకు హాని చేకూర్చునో చెప్పుటకు వీలు కాదు. So when there is no refinement, what harm would be caused, we cannot decide. సంస్కారము లేనటువంటి చదువులు కేవలము ఒక దీపము లేనటువంటి గూడు వంటివి, కొంప వంటివి. Education without refinement is a house without light. దీపము లేనటువంటి యొక్క గృహమునందు గబ్బిలములు విషపురుగులు అందులో ప్రవేశిస్తాయి. In a house without light, there is ample scope for the bats and poisonous germs to be there. సంస్కారము లేనటువంటి విద్య యందు మానవత్వమును మరిపింపజేసి దుర్గుణములను వికసింపజేసి దురాచారములో ప్రవేశింపజేస్తుంటాయి. When there is no culture, he will not have human quality blossoming in all its fullness and wicked activities enter. సంస్కారము లేనటువంటి చదువులు చల్లని కాసు వంటివి. Education without refinement is a fake coin. ఈ చల్లని కాసును బిచ్చగాడు కూడాను అంగీకరించాడు. Even a beggar is not prepared to receive fake coin. కనుక సంస్కారం లేనటువంటి యొక్క విద్యను అభ్యసించినటువంటి విద్యార్థిని కన్న తల్లిదండ్రులు కూడాను ప్రేమించుటకు జంకుతారు. Even one's own parents will not love him if he has no refinement. సర్వమునకు సంస్కారమే అతి ప్రాణ సమానం. Therefore, this refinement and culture is a very life. కనుక విద్య అనగా కేవలం పదములకు అర్థములు బోధించినటువంటిది మాత్రమే విద్య కాదు. So education doesn't mean only giving the meanings to different words. కేవలం ఆచరణ యందు దానిని ప్రవేశపెట్టి సత్శీలవంతులుగా రూపొందింపచేయటమే విద్య యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము. The main responsibility, aim of education is to translate into practice and action and to mold one's own self as a one of విజ్ఞానమే character. దివ్యమైన శక్తి అని కూడా అనేక మంది భావిస్తుంటారు. They consider it as a mighty power in different ways. కాదు కాదు, No. క్రియాశీలతే నిజమైన శక్తి. That interest to take to action is the true power. వినయము లేని విజ్ఞానము, The education without humility, విచక్షణ లేనటువంటి పని, the work without discretion, విజ్ఞత లేని పాండిత్యము, the scholarship without సత్యము లేని discrimination, పలుకు, and the words without truth, కేవలం కృతజ్ఞత లేనటువంటి మైత్రి, the friendship without gratitude, మాధుర్యము లేని సంగీతము, the music without melody, వినయము లేని విద్య, education without humility, నీతి నిజాయితీలు లేనటువంటి రాజకీయము జగత్తు రాణింపచేయదు. the politics without honesty and morality can never shine in this society. కనుకనే వినయముతో పాటు విజ్ఞానం ఉండినప్పుడే తమ యొక్క వివేకము వికసింపజేస్తుంది. Therefore, along with education, if you have humility, your intellect will shine. కనుక మానవత్వం ఈనాడు జగత్తునకు సమాజమునకు ఉపయోగకరమైనటువంటి యొక్క విద్యను ఈనాడు అభ్యసించడం అత్యవసరము. Therefore, it's most essential to acquire education which is useful to the country and the world by and large. నిత్య జీవితములో మానవునికి సంబంధించినటువంటి ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను తీర్చిదిద్దుటకు జాతి పౌరులకు అందించేటువంటి యొక్క చదువే నిజమైన చదువు. Therefore, in the daily life, that is only through education which will make everyone strong and would help us in myriad ways in society. కనుక జాతి పౌరులను సరిదిద్ది సరైనటువంటి యొక్క మార్గంలో నడిపింపజేసేటువంటిది విద్య. Therefore, the citizens of the country should transform and conduct themselves in a proper మానవ way. జాతి ఉత్తమమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, జీవించదగినటువంటిది, Therefore, human birth has got to be lived. చాలా విలువైనటువంటిది. It's highly valuable. అట్టి విలువైనటువంటి మానవత్వాన్ని ఈనాడు